హాయ్ నమస్తే అండి, వెల్కమ్ టు ఎండివారి వంటలు. ఈరోజు వీడియోలో జొన్నలతోటి మంచి మసాలా రైస్ అయితే చేస్తున్నాను. సో దానికోసం జొన్నల్ని ముందుగానే ఒక 8 అవర్స్ నానబెట్టేసి కుక్కర్లో ఒక 7 to 8 విజిల్స్ రానిచ్చుకొని చక్కగా ఉడికించుకొని పట్టించేసుకోవాలి. అదేవిధంగా మనకి ఫ్లేవర్ రైస్ అన్నాం కాబట్టి అన్ని వెజిటబుల్స్ అనమాట. క్యారెట్, పచ్చిమిర్చి, క్యాలీఫ్లవర్, ఆలు, అదేవిధంగా గ్రీన్ పీస్, 2 బిర్యానీ ఆకులు. ఇప్పుడు మన ప్రిపరేషన్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకొని ఇందులో కొంచెం అయితే ఆ వెజిటబుల్స్ వేగాలి కదా, దానికోసం అయితే కొంచెం అయితే ఆయిల్ యాడ్ చేసుకుందాం. సో ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోనే కొంచెం జీలకర్ర, ఇందులోనే 2 రెడ్ చిల్లీ. ఇది మనకి కారానికి ఈ రెడ్ చిల్లీ, గ్రీన్ చిల్లీ మళ్ళీ స్పెషల్గా కారం వేయాల్సిన అవసరం లేదు. ఇందులోనే బిర్యానీ ఆకు మనం కట్ చేసి పెట్టుకున్న అన్ని వెజిటబుల్స్ అన్నిటి వేసేసుకోవాలి. వేసేసుకొని చక్కగా కలిపేసుకున్నాం. ఇందులోనే కొంచెం సాల్ట్ కూడా వేసేసుకొని కొంచెం అయితే వాటర్ యాడ్ చేసుకున్నాం, ఎందుకంటే అవి ఉడకాలి కదా. ఇప్పుడు మూత పెట్టేసుకొని వీటిని చక్కగా ఉడికించుకుందాం. ఇప్పుడు ఒకసారి చూద్దాము. చూసారు, ఇదైతే 50% మనకి మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులోనే మనం ఆల్రెడీ ఉడికించుకున్నాం కదా జొన్నలు, వీటిని కూడా వాటర్తో సహా వేసేయండి. అప్పుడే ఫ్లేవర్స్ అన్నీ కూడా చక్కగా రైస్ వేయడానికి ఈ విధంగా చేసి మళ్ళీ ఒక 3 minutes ఉడికించుకుందాం. చూసాక ఇదంతా అయితే రెడీ కదా. సో ఇప్పుడు దీంట్లోనే ఫైనల్గా కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు, జస్ట్ చూసారు కదా లిటిల్ బిట్ ఆఫ్ పెప్పరు. సో ఒకసారి బాగా కలిపేసుకొని అంతే, ఎంతో టేస్ట్ డిష్ అవుట్ చేద్దాం. సో ఫైనల్గా మన రైస్ అయితే రెడీ అయిపోయింది. ఐ హోప్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు ఎండివారి వంటలు.